గుంటూరు కారం కథ కాపీ వివాదం షురు అయింది. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. ఇది మలయాళ కథని కాదు, నవలని లిఫ్ట్ చేసిన గురూజీ అని త్రివిక్రమ్ పెన్ను మీద కామెంట్ల గన్నులు గురిపెట్టారు నెటిజన్స్. అదేంటో గుంటూరు కారం మూవీ తాలూకు ఏ అప్డేట్ వచ్చినా ఏదో ఒక వివాదం మొదలవుతుంది. కానీ కాపీ కథ వివాదం మాత్రం ఆ సినిమా నుంచే మొదలైంది. గుంటూరు కథ కల్తీ అయిందన్న కామెంట్లతో సీన్ మారిపోతుంది. గుంటూరు కారం ట్రైలర్ వచ్చిన వెంటనే ఇది 2005లో మమ్ముట్టి చేసిన మలయాళ మూవీ రాజమాణిక్యం కాపీ అనేశారు. ట్రైలర్ లో హీరోని చిన్నప్పుడే వదిలేసే తల్లి, ఆ తరువాత తను తిరిగి తల్లి కోసం రావడం, పినతండ్రితో వైరం, ఇలాంటి కథతో వస్తోందా అనేలా ట్రైలర్ లో కొంత కథ రివీల్ అయింది. దీంతోనే ఇది మలయాళం రాజమాణిక్యం కాపీ అనేశారు. త్రివిక్రమ్ ఎప్పుడు ఏ మూవీ తీసినా దానికి కాపీ వివాదం రాకుండా ఉండదు. అలా వైకుంఠపురంలో వచ్చినప్పుడు ఇది సీనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటి గుట్టు కాపీ అన్నారు. అన్నట్టుగానే పిల్లల్ని మార్చే కాన్సెప్ట్ కనిపించడంతో త్రివిక్రమ్ కథని లిఫ్ట్ చేశాడని తేల్చేశారు. ఇక అరవింద సమేత వీరరాఘవలో మొండికత్తి కాన్సెప్ట్ రాయలసీమ రైటర్ నుంచి కాపీ కొట్టి తరువాత డబ్బుతో సరిదిద్దాడనే కామెంట్స్ వచ్చాయి. ఇక పవర్ స్టార్ అజ్ఞాతవాసి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఎందుకంటే అది ఫ్రెంచ్ మూవీ హైర్ అప్పరెంట్ కి మక్కీ కాపీ. ఫ్రెంచ్ డైరెక్టర్ లార్గో కూడా అప్పట్లో ట్వీట్లు పెట్టడం, దేశవ్యాప్తంగా గురూజీ మీద విమర్శలు రావడం జరిగింది. అంతెందుకు ఆ మూవీకి కూడా ఇలాంటి వివాదమే వచ్చింది. మీనా మూవీకి ఆ రీమేక్ అయినా అసలు రైటర్స్ కి క్రెడిట్ ఇవ్వకుండా ఇది రీమేక్ అని చెప్పకుండా తప్పు చేశాడు. ఆ తరువాత కామెంట్ల దాడి పెరగడంతో టెక్నికల్ ఎర్రర్ అని సర్ది చెప్పారు. ఇవన్నీ చూశాక గుంటూరు కారం ఒరిజినల్ మిర్చీలతో కాదు, కాపీ కొట్టి కల్తీ మిరపతో నూరిన కారం అనేస్తున్నారు.